హాయ్ అండి, హలో, వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ ట్రైనింగ్ విత్ హీలీ అండి. నా పేరు వచ్చేసి హరి దాసర్లా. మన వాళ్ళకి జూమ్ హోస్ట్ నేనేనండి. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే. మెనీ పీపుల్ ఓవర్ హియర్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ యొక్క సెషన్కి అటెండ్ అవుతున్నందుకు. ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ ఇవాళ మనకి ఆ, ఈ సెషన్లో అద్భుతంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే తీసుకుందాము. ఆ, ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ అంటే ఇంకా గ్యాప్ కానీ, లేకపోతే ఈ యొక్క సబ్జెక్ట్ పరంగా కానీ, డివైస్ వాడే విధానంగా కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అద్భుతంగా తీసుకోవచ్చు. సో ముందుగా నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. బ్లూ యాప్ కానీ, హీలీ 2 యాప్ కానీ ఎంతమంది ఎఫెక్టివ్గా వాడుతున్నారు? ఎఫెక్టివ్గా అంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మన డే టు డే యాక్టివిటీ రొటీన్ లైఫ్లో ఎంతమంది ఈ బ్లూ యాప్ కానీ, హీలీ 2 యాప్ కానీ ఎఫెక్టివ్గా వాడుతున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఎస్ అని ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి కదా. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. గజానంద్ గారు ఉన్నారు, హరిబాబు గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, మదన్ మోహన్ గారు, మళ్ళీ గోపీకృష్ణ గారు ఉన్నారు, రామాదేవి గారు ఉన్నారు. ఏంటి ఎవ్వరు వాడట్లేరా అండి? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎవ్వరు వాడట్లేరేమో మరి, అందుకే ఎవరు సమాధానం ఇవ్వట్లేరు. శ్రీవర్షిణి గారు ఉన్నారు, సత్యవతి గారు ఉన్నారు, రాము గారు ఉన్నారు, విజయ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. నోవన్నా అండి, ఎవరు వాడట్లేరా? నాకు గీతా చౌదరి గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్, వెల్కమ్ ఆల్. స్నేహ అంట, స్నేహ ఐఫోన్. ఎంతమంది బ్లూ యాప్ కానీ, హీలీ 2 కానీ వాడుతూ ఉన్నారండి? నా ప్రశ్న మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. మన ఈ యొక్క హీలీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, సత్యవతి, స్రవంతి గారు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతమందిలో ఒక్కరు సమాధానం ఇచ్చారండి. ఇది ఒక టెక్నికల్. మనకి గీతా చౌదరి గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. రామ్ అనే వ్యక్తి గారు ఎస్ అని టైప్ చేశారు. వెరీ గుడ్, వెరీ ఇంటరాక్టివ్. ఇప్పుడు కొంచెం మీరు రెస్పాండ్ అవుతున్నారు. హిరణ్మయ్ గారు వచ్చారు లైన్లోకి. చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ మీరు క్విక్ ఆన్సరింగ్ అయితే ఉండాలి అండి. అంటే నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం వెంటనే ఇస్తే ఇవాళ మన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ అనేది మనకి చాలా ఫాస్ట్గా, అద్భుతంగా చాలా ప్రశ్నలు, చాలా సమాధానాలను మనం కవర్ చేయగలుగుతాము. సో యూ షుడ్ బి వెరీ యాక్టివ్ అనమాట. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ యాక్చువల్లీ. సో బ్లూ యాప్ ఎవరైనా వాడుతున్నారు, లేకపోతే హీలీ 2 అంటే మన హీలీ 2 యాప్ వాడుతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇందులో వచ్చిన కొన్ని కొన్ని మాత్రమే రెస్పాన్సెస్ నాకు వచ్చాయి. ఎఫెక్టివ్గా ఎక్కువగా రాలేదు. మిగతా వాళ్ళందరూ వాడట్లేరని నేను నిర్ధారించాలా, లేకపోతే ఏంటనేది నాకు తెలియట్లేదు. ఎవ్రీ వన్ షుడ్ ఆన్సర్ అండి ఇందులో. సో ఇవాళ ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం అయితే మ్యాండేటరీగా చెప్పాలనుకుంటుంది. ఏంటి అంటే, హీలీ కాయిల్ ఎవరైతే వాడుతున్నారో ప్లీజ్ ఎవరు కాయిల్ వాడద్దు. యూజింగ్ ఎక్స్టెన్సివ్లీ హిరణ్మయ్య గారు అంట. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నేను అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి. మ్యాండేటరీ థింగ్ ఇది. ఏంటి అంటే, ఎవరెవరైతే హీలీ కాయిల్ వాడుతూ ఉన్నారో మీ అందరికీ దయచేసి హీలీ కాయిల్ వాడడం ఆపేసి ఇలాగ చక్కగా నేను పెట్టుకున్నట్టు వైర్లు పెట్టుకోండి. యూజింగ్ వైర్స్ అంట. స్రవంతి గారు థ్యాంక్ యూ. దిస్ బ్యాండ్ పెట్టుకుంటున్నానండి అని చెప్పారు. ఇలాగా హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోండి. ఇయర్ క్లిప్స్ ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్కి, అవి వాడండి. లేకపోతే ఈ వైర్లు ఏమీ లేకపోతే మీరు వైర్లెస్గా హైవేవ్ అయితే వాడచ్చు. సో హీలీని ఎంత ఎఫెక్టివ్గా వాడచ్చు, ఏ విధంగా ఎఫెక్టివ్గా వాడచ్చో తెలుసుకోవడానికి నేను ఇప్పుడు మన ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ గారిని నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ టైం దొరికింది వారిది నాకు. మరెవరో కాదండి, డాక్టర్ రఘు ఆర్య గారు. హీఈస్ వన్ ఆఫ్ ది సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ అండి, వెల్నెస్ కోచ్, అలాగే మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను డాక్టర్ రఘు ఆర్య గారిని ఈ యొక్క వర్చువల్ స్క్రీన్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నానండి. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది వర్చువల్ స్క్రీన్ అండి. హలో. ఎస్ సార్. ప్లీజ్. యా. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం రోజు మన అందరం మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. రవి గారు ఎవ్రీ గురువారం మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఈరోజు నాకు పర్సనల్ ఇంట్రెస్ట్గా మీ అందరితో ఇంటరాక్ట్ కావాలని నేను అటెండ్ అవుతున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ అందరం కలుస్తున్నాము. సో ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుందండి. ఇంకొక 1 మంతే ఉంది జనరలీ. సో 2025 అందరికీ ఒక సక్సెస్ తీసుకొచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బట్ కమింగ్ 2026లో కూడా మనందరం కూడా ఒక వండర్ఫుల్ లైఫ్ని హెల్త్ పరంగా 10 మందికి ఇస్తూ వెల్త్ పరంగా మనము డెవలప్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ 2026లో ఈ ఎండింగ్ లోపు ఇంకా చాలా మందికి ఎవరికైతే మీరు హెల్త్ ఇస్తాం అనుకుంటున్నారో వాళ్ళని రీచ్ అవుట్ కాండి. వాళ్ళకు మన డివైస్ గురించి చూపించండి, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయించండి, దెన్ స్టార్ట్ ప్రమోటింగ్. అయితే ఇందాక మనకు హరీష్ మాట్లాడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక విషయం. బ్లూ యాప్ ఎంతమంది వాడుతున్నారు? ఇక్కడ 2 యాప్స్ మనకు తెలుసు. ఒకటి పింక్ యాప్ అంటాము, రెండోది బ్లూ యాప్ అంటాము. అయితే పింక్ యాప్ కంటే రిజల్ట్స్ బ్లూ యాప్ లో తొందరగా వస్తాయి. ఇది మీ అందరికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. వచ్చాయి మైక్రో కరెంట్, ఇండివిజువల్ మైక్రో కరెంట్ కంటే కూడా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ పైన రిజల్ట్ చాలా చాలా అద్భుతంగా త్వరితగతంగా వస్తాయి. ఎందుకు అట్లా అంటే ఈ ఇండివిజువల్ మైక్రో కరెంట్ కి మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ లెవెల్లో ఉంటుంది. అదే బ్లూ యాప్ అయితే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. పింక్ యాప్ లో మీరు ఏదైనా స్పిరిచువల్ యాడ్ చేస్తే కానీ మీకు ఆ కనెక్టివిటీ రాదు. కానీ లేయర్స్ ఎట్లా ఉంటాయంటే ఫిజికల్ లేయరు, మెంటల్ లేయరు, స్పిరిచువల్ లేయర్. ఇవి మీ అందరికి తెలుసు అండి, మన బాడీని లో ఉండే లేయర్స్. అయితే ఫిజికల్ బాడీకి ప్రాబ్లం వస్తే ఫిజికల్ బాడీతోనే ట్రీట్మెంట్ చేయడం, మెంటల్ బాడీ ప్రాబ్లమ్స్ మెంటల్ బాడీతోనే ట్రీట్మెంట్ చేయడం అనేది జనరల్ గా మనం బయట చూస్తుంటాం. కానీ మనం మాట్లాడే ఏదైతే ఫ్రీక్వెన్సీ థెరపీ ఉందో ఇది హోలిస్టిక్ థెరపీ అండి. చాలా మంది నాకు మ్యాగ్నెటో థెరపీ కానీ, కలర్ థెరపీ, డాన్స్ థెరపీ, రకరకాల థెరపీస్ నాకు చెప్తుంటారు. అవన్నీ విన్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రావాలని అనుకుంటుంటారండి. అడగాలనుకుంటాను కానీ వాళ్ళు బాధపడతారని నేను అడగలేకపోతుంటాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫిజికల్ బాడీని, మెంటల్ బాడీని ట్రీట్మెంట్ చేసే థెరపీస్ చాలా మనకు తెలుసు. మరి స్పిరిచువల్ బాడీ ట్రీట్మెంట్ ఎట్లా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్పిరిచువల్ బాడీ అనగానే మీ అందరు తెలుసు, ఆధ్యాత్మిక శరీరం, ఏదైతే మన చక్రాస్తో ఏర్పడ్డ శరీరం ఉందో దాన్ని. ఇంకో వాదన కూడా ఉందండి, ఫిజికల్ బాడీలో ట్రీట్మెంట్, మెంటల్ బాడీలో ట్రీట్మెంట్, స్పిరిచువల్ బాడీ ట్రీట్మెంట్, ఈ 3 కలిపి చేయడానికి హోలిస్టిక్ యోగా కానీ ఇవన్నిటికీ మనము తెలుసు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి, యుగాల నుంచి కూడా వాటిని ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఒక టెక్నాలజీ బేస్, ఒక డివైస్, మన టైంని సేవ్ చేసే డివైస్ మన హీలీ డివైస్. దీన్ని నేను పూర్తిగా ఎందుకు నమ్ముతానంటే దీంట్లో చాలా మంది ఫిజికల్ ఎలిమెంట్స్ ట్రీట్మెంట్ చేస్తారు. లెట్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి. మోకాలు నొప్పి ట్రీట్మెంట్ అండి. జనరల్ గా మోకాలు నొప్పికి మనం ట్రీట్మెంట్ పెట్టుకున్నామండి హీలీలో ప్రోగ్రామ్. డైరెక్ట్ గా జాయింట్ మెరిడియన్, జాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. పెట్టుకొని మనం ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా పెయిన్ ఉంటుందండి, కొంతమంది తగ్గదు. అప్పుడు చాలా వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే హీలీ నాకు ఎందుకు పని చేయలేదు, వేరే అతనికి అదే మోకాలు నొప్పి పని చేసింది, నాకెందుకు పని చేయలేదు అని క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కొంతమందికి వచ్చిందండి ఈ క్వశ్చన్. ఇక్కడ 20 మంది పైన ఉన్నాం. ఈ క్వశ్చన్ వచ్చిందా మీకు కానీ, లేదా మీ వాళ్ళకి కానీ, లేదా మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆల్రెడీ మీరు కొంతమంది డివైస్ ఇప్పించినా వాళ్ళకి కొంతమంది రిజల్ట్ రాని వాళ్ళు ఉంటారు. అలా ఉన్నారండి? ఉంటే సే చేస్తండి బాక్స్ లో, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. ఇది ఇప్పుడు నేను ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది తీసుకున్నాను. ఎందుకంటే కొంతమంది రిజల్ట్ రాలేదు అనేది వస్తుంది. వచ్చినప్పుడు అదే మోకాలు నొప్పికి మెంటల్ లెవెల్లో నేనేం చేశానంటే ఇమోషనల్ వెల్బీయింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టానండి. ఏంటంటే అది ఇమోషనల్ వెల్బీయింగ్. అంటే ఇమోషనల్ గా ఏదో ఫీల్ అవ్వడం వల్ల ఏమైంది, నీ పెయిన్ రావడం అండి. దాన్ని ఇమోషనల్ హీలింగ్, ఇమోషనల్ ప్రాబ్లం అంట. ఇది కాకుండా మోకాలు నొప్పి ప్రోగ్రామ్, ఇమోషనల్ ప్రోగ్రామ్ అయినా కూడా నొప్పి తగ్గలేదండి. అప్పుడు ఏం కావాల్సి ఉంటుందో తెలుసా అండి? స్పిరిచువల్ హీలింగ్ కావాల్సి ఉంటుంది. మోకాలు నొప్పికి స్పిరిచువల్ హీలింగ్ ఏం చేయాలి తెలుసా అండి మీ అందరికి? రూట్ చక్ర విన్నారండి ఎప్పుడైనా? రూట్ చక్ర అని, రూట్ చక్ర పెట్టుకోవాల్సి ఉంటుంది. మూలాధారం. ఈ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ, ఈ మూడింటిని అలైన్ చేయగలిగితే
మనకు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇట్లా మనం ఒక లేయర్ బై లేయర్గా మన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అదే మన హీల్ యొక్క యూనిక్నెస్. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మోకాలు గుజ్జు అరిగిపోయింది, సో మోకాలు నొప్పి వచ్చింది, దాని ట్రీట్మెంట్. ఈ గుజ్జు అరగడానికి కారణం ఏంటి? మెంటల్గా ఇమోషనల్ స్ట్రెస్ లేదా డిప్రెషన్, ఇలా ఇవి కూడా యాడ్ అవుతాయి. కానీ జనరల్గా చూస్తే మెడికల్ సిస్టంలో అలా ఉండదు, కానీ హోలిస్టిక్ సిస్టంలో మాత్రం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో టీసీఎం ఏదైతే నేను ఎక్స్పర్టైజ్ ఉన్నానో దాంట్లో ఏం చెప్తామంటే కొలోన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఎండ్ పార్ట్ని కొలోన్ అంట. కొలోన్ అనేది ఇమోషనల్ ఆర్గాన్. అట్లనే స్మాల్ ఇంటెస్టైన్ అది యాంగ్రీ అంటే కోపానికి నిదర్శనం అనమాట. ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది మన యొక్క ప్రతి ఒక్క ఇమోషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైంది అని చూసుకుంటే ఆ ఇమోషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మనకు హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది. అట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆ ఇమోషన్ కూడా కరెక్షన్ చేయాలి. అట్లా ప్రతి ఒక్క హెల్త్ కండిషన్కి ప్రతి ఒక్క ఇమోషన్ అనేది కనెక్షన్ని మనం తెలుసుకోగలిగితే మనం రిజల్ట్ ఎక్సలెంట్గా తీసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డయాబెటిక్కి మెంటల్ లెవెల్లో స్ట్రెస్ అండ్ టెన్షన్, మన దాంట్లో ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ అన్ని కూడా టెన్షన్ ఫ్రీ అవుతాయి. ఆ టెన్షన్ ఫ్రీ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం తిన్న ఆహారంలో ఏదైతే షుగర్ కన్వెన్షన్ అనుకుంటాము, అంటే ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో ఉందో ఆ బీటా సెల్స్కి అందుకోవడానికి ఏదైతే స్ట్రెస్ టెన్షన్ అడ్డుగా ఉందో కణాల్లో కూడా దాన్ని తీయడం, అదే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అట్లనే ఇదే డయాబెటీస్కి చక్రాల లెవెల్ స్పిరిచువల్ లెవెల్ చూసుకుంటే ఏంటండి చెప్పగలుగుతారండి ఎవరన్నా? స్పిరిచువల్ లెవెల్ ఏంటి, చక్రాల లెవెల్ అంటే ప్యూర్లీ అది సో అలా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రతి ప్రాబ్లం కూడా ఫిజికల్ లెవెల్ అండ్ స్పిరిచువల్ లెవెల్ అండ్ ఇంకేంటండి మూడోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మెంటల్ లెవెల్, ఇలా 3 లెవెల్లో మనము మన బాడీని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా అడ్రస్ చేయడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకు హెల్త్లో మనం ఏదైతే బాడీ రికవరీ అంటే న్యాచురల్ రికవరీ అంటారు చూడండి, ఆ రికవరీ అనేది మనకు జరుగుతుందండి. సో ఈ ప్రోటోకాల్ ఇలా మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇందాక బ్లూ యాప్ గురించి మాట్లాడుతున్నాం. బ్లూ యాప్ పనిచేసేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీస్. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీస్ అనగానే ఏంటి? మన ఆరా, మనకున్న ఏంటి మన చుట్టూ ఉన్న వలయం, ఏదైతే ఈ మన చక్రాల ద్వారా ఏర్పడిన ఏదో వలయం ఉందో ఆ వలయాన్ని మనం ఏమన్నామండి? ఎనర్జీ వలయం అన్నాం. ఆ ఎనర్జీ వలయం బేస్ చేసుకొని మన బాడీ లోపల ఏముందండి? ఎనర్జీస్ ఉన్నాయి. ఈ ఎనర్జీస్ మనం ఏం చేస్తున్నాము అంటే రోజు మనము ఆపరేట్ చేస్తున్నాం. దేంతో అంటే హీలీ బ్లూ యాప్.
అట్లా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా అండి? బ్లూ యాప్ లో ఫస్ట్ స్పిరిచువల్ బాడీ అటాక్, ఎనర్జీ ఫీల్డ్ లో ఫస్ట్ స్పిరిచువల్ బాడీ వస్తుంది, రెండోది ఏమొస్తుంది? మెంటల్ బాడీ వస్తుంది, మూడోది ఫిజికల్ బాడీ వస్తుంది. అదే పింక్ యాప్ లో ఏమవుతుంది? ఫస్ట్ ఫిజికల్ బాడీ వస్తుంది, రెండోది మెంటల్ బాడీ వస్తుంది, మూడోది స్పిరిచువల్ బాడీ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఏది మీకు హీలింగ్ కి షార్ట్ కట్ అంటే పవర్ఫుల్? ఏది ఫాస్ట్ అండి? ఏది పవర్ఫుల్ అండి? చెప్పాలండి మీరు, ఎందుకంటే ఇది చాలా ట్రైనింగ్ సెషన్ కాబట్టి మీ అందరికి ఐ థింక్ కొంతమంది ఉన్నారనుకుంటా ఆన్లైన్ లో, మీరు రెస్పాండ్ ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు చెప్పండి, పింక్ యాప్ కి బ్లూ యాప్ కి తేడా ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పింక్ యాప్ లో జరిగేది ఏంటంటే ఫిజికల్ బాడీ నుంచి మెంటల్ బాడీ, మెంటల్ బాడీ నుంచి స్పిరిచువల్ బాడీ. బ్లూ యాప్ లో ఏమవుతుంది? స్పిరిచువల్ బాడీ నుంచి మెంటల్ బాడీ, మెంటల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ వస్తుంది. దేని ద్వారా మనకి చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, దేని ద్వారా మనం ఈజీగా హెల్త్ బెనిఫిట్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ స్పిరిచువల్ బాడీ, బ్లూ యాప్. ఎక్సలెంట్ అండి. ఆదిత్య రెడ్డి గారు, ఎస్ బ్లూ యాప్. ఇంకెవరండి? ఇంకెవరైనా చెప్తున్నారా? యా, హిరణ్మయి గారు, సోలార్ ఫ్లక్స్ చక్ర, హార్ట్ చక్ర, రామ్ గారు. సో ఇట్లా మనము ఈ బ్లూ యాప్ తో గీతా చౌదరి గారు, ఎస్ ఎస్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 ఫోకస్ ఆన్ బ్లూ యాప్. ఈ ఫోకస్ ఆన్ బ్లూ యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అండ్ చాలా చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే ఆ, మీరు పింక్ యాప్ పెట్టుకోవడానికి చేతికి వైర్లు కానీ కాయిల్ కానీ ఇప్పుడు వచ్చిన ఏమొచ్చిందండి? హైవే వచ్చింది కదండి. ఈ హైవే కానీ ఈ మూడిటి కంటే కూడా చాలా ఈజీ ఏంటంటే బ్లూ యాప్. బ్లూ యాప్ తో ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క ఫోటో, వాళ్ళ వైబ్రేషన్ మన దగ్గర ఉంటే సరిపోయింది. అఫర్మేషన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బ్లూ యాప్ లో మీకు అఫర్మేషన్ కావాలనుకుంటే, ఇదివరకు అఫర్మేషన్స్ మేము లిస్ట్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది కూడా అవసరం లేదండి. గూగుల్ చాట్ లో కానీ వాట్సాప్ చాట్ లో కానీ మీరు ఏ అఫర్మేషన్ కావాలనుకుంటారు, లెటస్ సే మోకాలు నొప్పితే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకున్నాను. ఇవాళ నేను మీ అందరిని కోరుకుంటున్నానండి, నెక్స్ట్ థర్స్డే మీటింగ్ కి మీరందరూ కూడా ఈ బ్లూ యాప్ తోని మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా నీ పెయిన్ ని అఫర్మేషన్ ద్వారా క్లియర్ చేయాలి. దేని ద్వారా అండి? బ్లూ యాప్ ద్వారా. పింక్ యాప్ ద్వారా మాత్రం కాదండి. ఎట్లుందండి హోంవర్క్? నచ్చితే ఒకసారి అందరు ఎస్ అని చెప్పండి. ఈ హోంవర్క్ నచ్చితే ఎస్ అని చెప్పండి ప్లీజ్. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ది, ఇప్పుడు గజానంద్ గారు కూడా ఎస్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అఫర్మేషన్ ఏం రాయాలి? వండర్ఫుల్, ఎస్. అఫర్మేషన్ ఏం రాయాలి చూద్దామండి. అఫర్మేషన్ ఫర్, నేను మెటా ఏ అని వాట్సాప్ లో టైప్ చేస్తున్నాను. అఫర్మేషన్ ఫర్ నీ పెయిన్. సో అఫర్మేషన్ ఫర్ నీ పెయిన్ కొట్టగానే ఏమొచ్చింది? మై నీ ఆర్ స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్, మూవింగ్ ఫ్రీలీ విత్ ఎవ్రీ స్టెప్. ఇది అఫర్మేషన్ అండి. బాగుందా అండి ఈ అఫర్మేషన్? నచ్చిందా? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, మీరు కూడా టైప్ చేయండి. మై నీ ఆర్ స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ మూవింగ్ ఫ్రీలీ విత్ ఎవ్రీ స్టెప్. ఇక్కడ నాకు తెలిసి మన హరీష్ గారు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తున్నారు. అఫర్మేషన్ ఫర్ నీ పెయిన్, ఫర్ నీ పెయిన్. చూడండి, ఇలాంటి ప్రాక్టికల్ గా మనం చేయగలిగితే మనకేమవుతుందో తెలుసా అండి? ఫస్ట్ మన మీద మనకు నమ్మకం వస్తుందండి. అసలు ఇలి పని చేస్తుందా? ఇదో పెద్ద సమస్య అండి. నాకు కూడా చాలా మంది అడుగుతారు, నన్ను ఇప్పటికీ అడిగేవాళ్ళు ఉన్నారు. అయ్యా చూడండి ఇక్కడ వచ్చేసింది మై షో. మై నీ ఆర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, ఐ రీజన్ ఆఫ్ రిలీజ్ మై టెన్షన్ అండ్ డిస్కంఫర్ట్ ఇన్ నీ అండ్ ఎవ్రీ డే మై నీ ఇంప్రూవ్ ఇన్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. చూడండి, ఇలాంటి అఫర్మేషన్ మీరు జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏం చేయాలండి అంటే బ్లూ యాప్ లో టైప్ చేయాలి. బ్లూ యాప్ లో టైప్ చేసి ఏం చేస్తారు? చూడండి, కాపీ చేస్తున్నాడు. కాపీ చేసి బ్లూ యాప్ లో టైప్ చేయాలి. చేసి అఫర్మేషన్ ని మీరు రన్ చేయాలి. మోస్ట్లీ ఈ అఫర్మేషన్, ఇలాంటి అఫర్మేషన్ ఎక్కడ పెడతారంటే ఆరాలో పెట్టాలి, కోచ్లో కాదు.
కోచ్లో వచ్చేటి మోస్ట్లీ మీకు ఎలాంటి అఫర్మేషన్స్ ఉంటాయి కోచ్లో అంటే, ఏవైతే రిలేటెడ్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంటుంది చూడండి, లైక్ మనకు కావాల్సిన డబ్బులు కావాలనుకోండి అట్లాంటి, దీన్ని ఏం చేయంటే ఆరాలో పెట్టండి. ఆరాకి వెళ్ళండి. ఆరాలోకి వెళ్ళారు. కంటిన్యూ. అక్కడ ఇది తీసేయండి, పెన్ పెన్ క్లిక్ చేయండి. మై ఆరా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ తీసేసేయండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్, ఎస్. ఓకేనండి, కంటిన్యూ. స్టార్ట్ అనాలిసిస్. The person confuses interpersonal love with the love between their mind and the. అచ్చా, ఇది మన హరీష్ గారిది కాబట్టి ఆయన ఇప్పుడున్న మెంటల్ స్టేటస్ సంబంధించిన ప్రోగ్రామ్ అది ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఒకసారి పక్కన పెడదాము. హరి గారు పైకి వెళ్ళి అన్ని డిలీట్ చేసేయండి. కిందికి రండి, వచ్చి అన్ని చక్రాస్ అన్ని డిలీట్ చేసేయండి. అవి డిలీట్ చేసేయండి. ఎస్, డిలీట్. 1 by 1 అన్ని డిలీట్ చేయండి. మీరు చూడండి, అన్ని డిలీట్ చేస్తున్నామండి. మీరు కూడా ఇట్లా డిలీట్ చేసేయండి. మీకు రిలవెంట్ ఏ సబ్జెక్ట్ రాకున్నా కూడా మీరు దాన్ని డిలీట్ చేసేసేయండి. యాక్చువల్లీ ఎస్, ఇక్కడ మనము ఇప్పటి వరకు అఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆరాలో మనము ఎంటర్ చేసాము డాక్టర్ గారు చెప్పినట్టుగా. మనం ఆరాలో ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ చేసామంటే ఫోకస్డ్ టెక్స్ట్. అందరికీ ఫోకస్డ్ టెక్స్ట్ రాకపోతే అడ్వాన్స్లోకి వెళ్ళాలి మీరు. ఈ యొక్క ఫోకస్డ్ టెక్స్ట్లో ఇక్కడ ఫోకస్లో మీకు బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ మై ఆర్ఐ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అని ఉంటుంది. అది కాకుండా మీరు ఒకవేళ మీకు అక్కడ ఎనేబుల్ ఆప్షన్ రాకపోతే మీ యొక్క బ్యాక్ వెళ్ళి మీ యొక్క అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూడండి, అకౌంట్, మై హీలీ, లాంగ్వేజ్, టర్న్ ఆఫ్ సౌండ్, అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనం చేసే ఈ యొక్క ప్రాసెస్ డాక్టర్ గారు అద్భుతంగా చెప్తున్నారు. ఆ ప్రాసెస్ని మనం కంటిన్యూగా చేయాలి అంటే ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ని మీరు ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ అదే ఆరోలోకి వెళ్తాము. ఆరోలోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత
మీకు ఇక్కడ ఈ యొక్క పెన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ రిపీట్గా చూసుకుంటే మై ఆరా ఈజ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అని ఉంది. ఇక్కడ మీకు ఒక పెన్ అంటే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇది మీరు ఎప్పుడైతే డిఫాల్ట్గా తీసుకుంటారో, ఈ యొక్క అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆన్లో లేకపోతే మీకు ఈ ఆప్షన్ అనేది రాదండి. ఈ ఆప్షన్ అనేది రాదు. సో ఎప్పుడైతే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆన్లో మీరు పెట్టుకున్నారనుకోండి, ఈ యొక్క ఫోకస్ని ఎడిట్ టెక్స్ట్తో చేసుకోవచ్చు. దీన్ని పేస్ట్ చేయాలి. ఇందాక మనం కాపీ పేస్ట్ చేసుకుందాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత స్టార్ట్ అనాలిసిస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా మనకి ఏవైతే వస్తుందో అవన్నీ మీరు కార్డ్ ఎంట్రీస్ అనేవి డిలీట్ చేయాలండి. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని డిలీట్ కార్డ్ అని ఉన్నాయి. అలాగా అన్ని కార్డ్స్ని మీరు డిలీట్ చేసుకోవాలండి. డిలీట్ చేసుకొని ఫ్రెష్ ఎంట్రీని మీరు రెడీ చేసుకోవాలి. అంటే మనము ఎంట్రీ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎంట్రీ మనకి రిలేటెడ్ది డైరెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కార్డ్స్ అన్నిటినీ మీరు డిలీట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ మీరు డిలీట్ చేసుకొని ఈ యొక్క అనాలిసిస్ని ఎంటీ చేస్తాము. చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనకి మళ్ళీ డాక్టర్ గారు చెప్తారు. సార్ ప్లీజ్ గో హెడ్ అండి. సారీ అండి, కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. అందరూ శ్రీలంక ట్రిప్ వెళ్తున్నారు కదా, వాళ్ళ క్వైరీస్ ఉన్నాయన్నమాట, అది క్లారీ చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ ఎంట్రీ యాడ్ చేస్తున్నాం అండి. ఇక్కడ డిస్క్రైబ్ స్టేట్ డిస్క్రిప్షన్, ప్రజెంట్ స్టేట్ డిస్క్రిప్షన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. డిజైర్ స్టేట్ ఏంటి, మనకు డిజైర్ స్టేట్ ఏంటండి, మనం ఏం కోరుకుంటున్నాము అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంతే కదండి, ఏం కోరుకుంటున్నారు, మై నీ పెయిన్ ఆర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, ఇదండి. డిస్క్రైబ్ ఇక్కడ డిజైర్డ్ స్టేట్ డిస్క్రిప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఐ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమన్నారండి, వాట్ ఈస్ డిజైర్ స్టేట్ డిస్క్రిప్షన్? The desired state description describes the target state in more detail with additional positive information. Okay, అంటే సేమ్ అదే అఫర్మేషన్ ఇక్కడ మనం మళ్ళీ పేస్ట్ చేయండి. అంటే నాకు నీ పెయిన్ తగ్గిందనే ఫీలింగ్తో ఇక్కడ ఉండాలండి. మీనింగ్ అర్థమవుతుందండి మీ అందరికీ. నా నీ పెయిన్ ఉందని రాయొద్దండి, నా నీ పెయిన్ తగ్గిపోయిందని రాయాలి. నీ పెయిన్ తగ్గాలని రాయాలండి. నా నీ పెయిన్ తగ్గాలి, నేను ట్రీట్మెంట్ చేయాలని రాయాలి, అది మెడిసిన్ అండి. ఇక్కడ అఫర్మేషన్లో ఎట్లుంటుంది అంటే తగ్గినట్టు ఫీల్ అయినట్టు రాయాలండి. అది నుంచి అక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక ప్రజెంట్ స్టేట్ క్లిక్ చేయండి. ఐ మీద ఒకసారి క్లిక్ చేయండి. ప్రజెంట్ స్టేట్లో ఏమంటుందండి, ప్రజెంటేజ్ డిస్క్రిప్షన్ ద కరెంట్ స్టేట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, ద ప్రజెంట్ స్టేట్ ఈజ్ ఆప్షనల్, ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఆల్ ది డేటాబేస్. సో ఇది ఆప్షనల్ అన్నారు, మీరు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ స్టేట్ అనేది మనకు నొప్పి బాగుంది అని రాయాల్సిన అవసరం కూడా లేదండి. నెక్స్ట్ ప్రజెంట్ స్టేట్ డిస్క్రిప్షన్, అది కూడా ఐ మీద క్లిక్ చేయండి. ద ప్రజెంటేజ్ డిస్క్రిప్షన్ కంటైన్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద కరెంట్ స్టేట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, ద ఎంట్రీ ఆప్షన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఆల్ ది డేటాబేస్, ఇది కూడా అవసరం లేదండి. ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కంటైన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దట్ గోస్ బిహైండ్ ద డిజైర్ స్టేట్ డిస్క్రిప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్ ఆఫ్ డీటెయిల్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏదైతే సఫర్ అవుతున్నామో దాన్ని ఇంకా క్లారిటీగా చెప్పమంటున్నాడు. ఆ నుంచి ఇది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఓకే కొట్టేసేయండి. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సేమ్ పేజ్ చేసేయండి. నెక్స్ట్ డౌన్ రిలవెన్స్ అంటే అది ఎంతవరకు మనకు రిజల్ట్ రావాలి, ఎంత ఫాస్ట్ రిజల్ట్ రావాలి. రిలవెన్స్ అంటే ద నీడ్, ఎంత ఫాస్ట్ నీడ్ ఉందనేది కావాలండి. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, త్వరితగతిగా ఉపశమనం పొందాలి కదా, అది నుంచి 100% పెట్టేసాం. నెక్స్ట్ ఇంటెన్సిటీ, ఎంత ఇంటెన్సిటీలో కావాలి. రిలవెన్సీ అనేది ఏమో అక్యూరసీ గురించి అండి, ఇంటెన్సిటీ అనేది ఇక్కడ రిలవెన్స్ అనేది అక్యూరసీ గురించి, ఇంటెన్సిటీ అనేది మనం ఎంత త్వరితగతిగా రిజల్ట్ పొందడానికి, అది ఇక్కడ పెట్టేసేయండి. ఎంత త్వరితగతిగా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఎగ్జాక్ట్ ఫుల్. నెక్స్ట్ పొటెన్సీ, ఈ పొటెన్సీకి ఏం చేయండి అంటే ఫిజికల్ లెవెల్లో జనరల్గా మీకు చార్ట్ ఇచ్చాము మేము, ఆ చార్ట్లోకి వెళ్ళి అక్కడ ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ లెవెల్ చూపిస్తాం కాబట్టి D1 పెట్టేసాడు. డన్. ఈ చార్ట్ అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఓకే చేసేయండి.
ఇమేజ్లు అవన్నీ కూడా వేరే దానికి ఉపయోగపడతాయండి, దీనికి అవసరం లేదు. ఓకే చేయండి, ఇంతేనండి. ఇప్పుడు సేవ్ సెట్టింగ్ అండి. ఇప్పుడు వైబ్రేట్ అండి. చూడండి, మంచి నీట్ గా మీకు కావాల్సిన నీ పెయిన్ తగ్గడానికి వైబ్రేట్ చేయండి. ఇప్పుడు వైబ్రేట్ చేయండి. ఎంతసేపు టైం ఎంత చేయమంటారండి? ఇక్కడ రెండు కాన్సెప్ట్ చెప్తాం టైంకి. ఒకటి ఏంటి అంటే దాన్ని ఏమంటామంటే మేము అక్యూట్, రెండోది క్రానిక్. అక్యూట్ అనగానే ఇప్పుడిప్పుడు నీకు దెబ్బ తగిలింది, ఇప్పటికిప్పుడు పెయిన్ తగ్గాలి. క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఉందండి. సో నీ పెయిన్ చాలా రోజుల నుంచి ఉంటే మీ ప్రోటోకాల్ వచ్చేసి మార్నింగ్ 12 మినిట్స్, మధ్యాహ్నం 12 మినిట్స్, నైట్ 12 మినిట్స్. అక్కడ 12 మినిట్స్ తీసుకెళ్ళండి హరీష్ గారు. ఎస్, 12 మినిట్స్ 47 సెకండ్. ఈ క్రానిక్ ఉన్నవాడు ఎక్కువ టైము 3 సార్లు. అదే ఒక జస్ట్ 2-3 డేస్ గా మనకు నీ పెయిన్ స్టార్ట్ అయింది, దాన్ని ఏమంటామంటే అక్యూట్ అంటాం. ఆ స్టేజ్ లో అయితే మీరు ఏం చేయాలంటే 38 సెకండ్స్ ఇంటూ 6 టైమ్స్, 7th టైం వచ్చేసి 2 మినిట్స్, ఇట్లా 3 టైమ్స్ చేయాలి. దీన్ని ఏమంటామంటే ప్రోటోకాల్ అంట. అక్యూట్ కి అండ్ క్రానిక్ కి ప్రోటోకాల్ అంట. అయితే ఫిజికల్ లెవెల్ ఇది సరిపోతుంది. దేనికి? నీ పెయిన్. అదే నీ పెయిన్ ని మనము ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా 3 లైన్ లో వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. ఇది ప్రొసీజర్. దీన్ని డన్ అనండి. ఇప్పుడు వైబ్రేట్ చేయండి. స్టార్టర్ చూడండి. ఇప్పుడు మన ఎవరికి, హరీష్ గారికి మనము నీ పెయిన్ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. క్లియర్ ఫ్రెండ్స్? 7th టైం వచ్చేసి స్నేహ గారు 2 మినిట్స్ అమ్మా. ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అడగండి. చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు అండి. Yeah. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ రైజ్ యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్. ఈజీ అవుతుంది. ప్లీజ్. సార్ టైం గురించి అడుగుతున్నారు. హౌ మెనీ సార్ టైమింగ్స్ మళ్ళీ చెప్పండి అని. టైమింగ్స్, ఫస్ట్ టైమింగ్ వచ్చేసి అక్యూట్ రాసుకోండి అమ్మా. అక్యూట్ ప్రతి అక్యూట్ ఒక్కరు అంటే నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అక్యూట్ అంటే ఇన్స్టెంట్ గా, ఇప్పటికిప్పుడే, కొన్ని రోజుల క్రితమే. అంటే నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, అంటే అది 6 నెలలు లోపు అనుకోండి. అవన్నీ అక్యూట్ కింద వస్తాయి. దీని అఫర్మేషన్ వచ్చేసి 38 సెకండ్స్ ఇంటూ 6 టైం, 7th టైం వచ్చేసి 2 మినిట్స్ మనం వైబ్రేట్ చేస్తాం. 2 మినిట్స్ ఏదైతే చేంజ్ ఉందో అది వైబ్రేట్. క్రానిక్ ఏదైతే ఉందో, క్రానిక్ ఉన్న వాళ్ళు 12 మినిట్స్ ఇంటూ 3 టైమ్స్. కానీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ డిస్టెన్స్ సీలింగ్ ద్వారా, బ్లూ యాప్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నా ఎవరికైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళను కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోమనండి. హీట్ జనరేట్ అవుతుంది, చాలా మంది కంప్లైంట్ చేస్తారు దాని గురించి. ఓకేనా? 2 విషయాలు కంపల్సరీ అవసరం. గ్రౌండింగ్ అంటే రోజు మొత్తంలో కనీసము ఒక 5-10 నిమిషాలైనా మినిమం గ్రౌండింగ్ అవసరం అండి. అంటే భూమిని, నేలను బేర్ ఫుట్ తో టచ్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఎవరికి పనిచేయవు అంటే ఎవరైతే నేలను టచ్ చేయరో వాళ్ళు పనిచేయవు. ఫస్ట్. రెండోది నీళ్లు తాగాలండి. నేలను టచ్ చేయడం అంటే చాలా మంది ఇది అనుకుంటారండి. ఏంటి మన ఏది అంటే ఫ్లోర్ మీద నడుస్తున్నాం కదండి ఇంట్లో అంటారు, బండల పైన. తప్పండి. కంపల్సరీ మీరు బేర్ ఫుట్ తోని నేలపైన నడవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది నీళ్లు తాగాలండి. హైడ్రేషన్. ఎనీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లోకి, మన బాడీలోకి ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ దేని ద్వారా అసిమిలేట్ అవుతుంది, దేని ద్వారా బ్యాలెన్స్ అవుతుంది? వాటర్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. మంచి వీ నీడ్ టు హ్యావ్ మోర్ వాటర్. ఈ రెండు దృష్టిలో పెట్టుకోండి.
నెక్స్ట్ ఇది వర్క్ అండి. అఫర్మేషన్ ఫర్ యూరిక్ యాసిడ్. ఒకసారి మన హరీష్ గారు సార్ గూగుల్ చాట్కి వెళ్ళండి, వెళ్ళి టైప్ చేయండి అఫర్మేషన్ ఫర్ యూరిక్ యాసిడ్. here we go, sir. We have n number of affirmations in Google అండి. చదవండి ఒకసారి, ఏదైనా ఒకటి చదవండి. I am creating a body that is healthy and balanced, flushing out excess uric acid with every healthy choice I have or I I make. make. Yeah. I am hydrated and I may my kidney are efficiently filter my system. I am strong and capable of individual and my body is healing become more balanced every day. ఇవన్నీ అఫర్మేషన్స్ అండి. మీరు ఎవరిని అడగవలసిన లేదండి, గూగుల్లో వెళ్ళి మీరు టైప్ చేయండి అఫర్మేషన్ ఫర్ యూరిక్ యాసిడ్, అఫర్మేషన్ ఫర్ మనీ, అఫర్మేషన్ ఫర్ స్టడీస్, అఫర్మేషన్ ఫర్ రిలేషన్, అఫర్మేషన్ ఫర్ హౌస్ సేలింగ్, అఫర్మేషన్ ఫర్ ఎనీథింగ్ యూ కెన్ టైప్ అండి. సో అది టైప్ చేసి మీరు వైబ్రేట్. మదన్ మోహన్ గారు అడుగుతున్నారు, ఈజ్ ఆరా ఈజ్ ఓన్లీ వన్ చక్ర ఈజ్ ఎనఫ్, ప్లీజ్ క్లారిఫై. ఆరాలో మీరు ఇండివిజువల్ చక్రాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆరాలోకి వెళ్ళండి మన హరీష్ గారు. ఆరాలో మీరు ఇండివిజువల్ చక్రాస్ కూడా చేసుకోవచ్చు, లేదా అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హరీష్ గారిది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నీ పెయిన్ అనేది రాంగ్ అఫర్మేషన్ కాబట్టి అది ఇన్ఫర్మేషన్ ఫిట్ రాంగ్ ఇస్తుంది. కంటిన్యూ. ఇక్కడ ద ఆరా ఈ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఉంది కదా, ఎనీ ఇక్కడ మీరు దాన్ని వైబ్రేట్ చేయండి. మై ఆరా ఈ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ టైప్ చేయండి, కంటిన్యూ చేయండి. స్టార్ట్ అనాలిసిస్. హరీష్ గారి ఆరా అనేది స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఉన్నప్పుడు ద పర్సన్ హ్యాస్ పర్సీవ్డ్ ద ఫాదర్ అండ్ మ్యాన్ యాజ్ ఎ మ్యానిపులేటివ్ పర్సనాలిటీ. ఐ ఆమ్ రిప్రజెంట్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫాదర్ బై మెన్. అంటే ఇప్పుడు ఈయన అఫర్మేషన్ లో క్రానిక్ చక్రాలో ఈయన ఏమనుకుంటున్నాడంటే, నాకు నేనుగా ఇండివిజువల్ బతుకుతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని హరీష్ గారు అనుకుంటున్నారంట. అది క్రానిక్ చక్రాలో స్పిరిచువల్ చక్రాలో వచ్చింది. అట్లా ఏమైనా అనుకుంటున్నారా ఈ మధ్య హరీష్ గారు? ఇండిపెండెంట్ అని అనుకుంటున్నాను సార్. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అని అనుకుంటున్నాను. వెరీ గుడ్. అందుంచి ఆయన ఇంటికి దూరంగా ఉంటూ ఆయన నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుంచి అక్కడ అఫర్మేషన్ వచ్చింది క్రానిక్ చక్ర. నెక్స్ట్ కిందికి వెళ్ళండి. హార్ట్ చక్రాలు వచ్చిందండి. ద పర్సన్ కెనాట్ యాక్సెప్ట్ ద అదర్స్ పీపుల్ బికాస్ దే ఆర్ కంటిన్యూస్లీ జడ్జింగ్ దెమ్. ఆయన ఇప్పుడు ఇంకో విషయంలో కూడా ఎంటర్ అయ్యాడండి. ఆ విషయం ఏంటంటే హార్ట్ఫుల్ గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నేను పనిచేయ, నా ఇండివిజువల్ ప్లానింగ్ తో నేను పనిచేస్తాను అనుకుంటున్నారా హరీష్ గారు? ఎస్ సార్, 100%. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్రాన్ చక్ర రిపీట్ అయిందండి. అంటే ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్ళేసి ఒకసారి ఇక్కడ ఫినిష్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి, సెట్టింగ్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్ లోకి వెళ్ళేసి న్యూ సెట్టింగ్ వెళ్ళండి, అడ్వాన్స్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ చక్రాస్ మూడు పెట్టారండి అనాలిసిస్, దాన్ని ఒకటి చేసేసేయండి. 1 అందరూ ఇది చూసుకోండి. అడ్వాన్స్ సెట్టింగ్ లోకి వెళ్ళి చక్రాస్ 1 సెలెక్షన్. ఓకే అండి. అట్లనే నెగిటివ్ రిలవెన్స్ ఉంటే తీసేసేయండి, ఇంక్లూడ్ నెగిటివ్ రిలవెన్స్ అది ఆఫ్ చేసేయండి. ఓకేనా? అది ఫస్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ కదండి, తర్వాత ప్రాక్టీస్. యాక్టివ్ ఎడిట్ మోడ్ ఆఫ్ అనాలిసిస్ లిస్ట్, ఎస్. ఎనేబుల్ ద క్రియేటివ్ న్యూ డేటాబేస్ ఎంట్రీస్, ఎస్. మాన్యువల్ సెలెక్షన్ ఆఫ్ చక్రాస్, ఎస్. స్టార్ట్ అనాలిసిస్, ఎస్. యాక్టివేటెడ్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఆ ఎసెన్షియల్ ఆయిల్ ఎవరికైనా ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదామండి. ఇప్పుడు మళ్ళీ ఆరాన్ని రన్ చేయండి. ఇంకా చాలా మందికి వచ్చే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఆరా నేను ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు డిఫరెంట్ గా వస్తుందండి. ఆరా అనేది డిఫరెంట్ గా వస్తుంది ఎందుకంటే మన ఆరా అనేది ఇన్ఫినిటీ, అంటే మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది ఇన్ఫినిటీ. అప్పుడు ప్రస్తుతానికి మీరు అనాలిసిస్ చేసినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీ ఇన్ఫినిటీ, మీ సముద్రంలో నుంచి ఏదైతే నీళ్లు తీసుకున్నారో ఆ టేస్ట్ ఉంటుంది. సముద్రంలో నీళ్లు తాగితే సేమ్ టేస్ట్ ఉంటుందా? అట్లా నదిలో నీళ్లు తాగితే సేమ్ టేస్ట్ ఉంటుందా? బుక్కకు మారుతుందా? ఒకసారి చూసుకోండి. అది కూడా ఆరా కూడా అంతే. రూట్ చక్రాలు వచ్చిందండి. ద పర్సన్ ఈజ్, రూట్ చక్రాకి వెళ్ళండి. ద పర్సన్ ఈజ్ అబౌట్ టు స్టాప్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ త్రూ మనీ. ఇక ఈయన మొత్తం టార్గెట్ అంతా మనీ మీదనే పెట్టిండండి మన హరీష్ గారు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటంటే ఆయన ప్రూవ్ చేసుకోవాలంట.
రెండోది హార్ట్ఫుల్ గా హార్ట్ చక్రాలు ఆయన ప్లానింగ్ ఉంది ఆయనకు. మూడోది ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయిందండి. ఏంటంటే ఆయన డబ్బు సంపాదించాలని డిసైడ్ అయిపోయాడు. అది కూడా ఎట్లా, ఐఎమ్ లీవింగ్ ఇన్ అబెండెన్స్ అంటాడు. ఇక నేను కోట్లు కోట్లు సంపాదించాలి అని ప్రూవ్ చేసుకోవాలని రూట్ చక్రాలు వచ్చింది. అది కూడా ఎంత వచ్చింది? 93% వచ్చింది. అది కూడా దేంట్లో వచ్చింది? ఎంఎంలో వచ్చిందండి. ఎంఎం అంటే ఏంటంటే, ఒక్కసారి మీరు చార్ట్కి వెళ్ళి చూసుకుంటే ఈ ఎంఎం అనేది అక్కడ ఇది కాదండి, ఈ చార్ట్ కాదు. ఇక్కడ ఉంది, పెట్టండి ఒకసారి, అది మీకు షార్ట్ చేస్తాను చూపించి, అది ఒకటి క్లిక్ చేయండి. అంటే కాజ్ ఆఫ్ ఏమన్నారండి? కాన్సిక్వెన్స్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని హార్డ్ వర్క్ చేయడాన్ని అట్లా అది చూపిస్తుంది విత్ స్పిరిచువల్ ప్రాక్టీస్ తో. అంటే స్పిరిచువల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇదివరకు ఇన్వాల్వ్ అయిందో లేదో తెలియదండి. ఇప్పుడు ఆయన అనుకున్న దానికి స్పిరిచువాలిటీని కూడా యాడ్ చేశాడు. ఇది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే చేసేయండి. ఓకే చేసి ఇవన్నీ 3 మ్యాచ్ అయ్యాయండి ఆయన. ఇప్పుడు మనము ఏది ఆయనకున్న ఆలోచనకి ఇక్కడ మ్యాచ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎటస్తే మ్యాచ్ కాలేదండి, మీరు ఒకటే చక్రాలు చేద్దాం అనుకున్నా. అదేంటి? ఇప్పుడు డబ్బులు కావాలి నాకు, రూట్ చక్ర. పైన హార్ట్ చక్ర అని ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏమొచ్చిందండి? ఎల్ఎంఎం వచ్చింది. ఎంఎం అని వచ్చిందండి. అంటే రాంగ్ లైఫ్ స్టైల్, మిస్యూజింగ్ ట్రస్ట్ ఇన్ స్పిరిచువల్ లెవెల్. అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు కానీ ఇంకా దాని ఇంకా అనుభూతిలోకి రాలేదండి. ఆ స్టేజ్ లో ఉన్నాడు, పరిపక్వత పొందలేదు, టచ్ అయ్యాడు. అది చూపిస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్ అండి, మళ్ళా దానికి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేయండి అంటే రూట్ చక్రాన్ని ఉంచేసేయండి, పైన హార్ట్ చక్రాన్ని డిలీట్ చేసేయండి. దీన్ని డిలీట్ చేసేయండి. అట్లానే క్రాన్ చక్రాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు రూట్ చక్రాన్ని వైబ్రేట్ చేయండి. ఆయన సక్సెస్ గురించి ఓన్లీ రూట్ చక్ర ఇట్లా కూడా చేయొచ్చు, ఆ 3 కలిపి కూడా చేయొచ్చు. సో మధుమోహన్ గారు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒక్కొక్క ఆరాలో ఇండివిజువల్ చక్రాలు చేసుకోవచ్చు, లేదా అంటే ఏం చేయొచ్చు, అన్ని కలిపి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనము క్లారిటీ తీసుకోవాలి. సో ఇది ఈరోజు ఆ ట్రైనింగ్ సెషన్ అండి. సింపుల్ ఈజీ ట్రైనింగ్ సెషన్. వీలైతే దీన్ని ప్రాక్టీస్ చేయండి, మీ అఫర్మేషన్స్ ని మీరు వైబ్రేట్ చేయండి, అండ్ నెక్స్ట్ క్లాస్ లో మీ అనుభూతులు మాకు చెప్పండి. సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న నియర్లీ 40 మంది వరకు ఉన్నామండి. మన అందరం కలిసి ఈ వారంలో, నెక్స్ట్ గురువారం లోపు ఎవరైనా ఒక నీ పెయిన్ తీసుకొని ఆ నీ పెయిన్ వైబ్రేట్ చేసి నాకు టెస్టిమోనియల్ చెప్పాలి. క్లియర్ ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ అన్ని ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన పార్ట్ ఆఫ్ బ్లూ యాప్ని చూసాము. బ్లూ యాప్ అనేది ఒక ఓషియన్ అని నాకు తెలుసు అండి. అందులో ఒక్కొక్క డ్రాప్ యాడ్ అవుతూ ఉంది. ఇట్స్ బికమింగ్ ఎ రివర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది న్యూ పార్ట్ ఇన్ బ్లూ యాప్ సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ఒక 5 మినిట్స్ మనం తీసుకోవచ్చు. డాక్టర్ గారి టైం మనం ఉంది కాబట్టి. హిరణ్మయ్య గారు థ్యాంక్ యూ చెప్తున్నారు. మెనీ మోర్ పీపుల్, హౌ మెనీ ప్రోగ్రామ్స్ క్యాన్ వి రన్ త్రూ బ్లూ యాప్ సార్ అని స్నేహ గారు అడుగుతున్నారండి. స్నేహ గారు, యూ కెన్ రన్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ పర్సనే ఉన్నారు, ఆ పర్సన్ కి ఉద్యోగం కావాలి, అట్లనే హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగుండాలి, డబ్బులు రావాలి, అట్లనే వాళ్ళకి అప్పులు ఉన్నాయి, అప్పులు పోవాలి, అట్లనే ఇల్లు కావాలి, ఇల్లు రావాలి. మీరు ఎన్నైనా అఫర్మేషన్స్, బట్ డిఫరెంట్ ఫీల్డ్ గా మీరు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఎనీ రిస్ట్రిక్షన్స్ ఫర్ బ్లూ యాప్ టు రన్ ఆన్ పర్టికులర్ పర్సన్ ఒకటే ఉంటాడు, నెంబర్ ఆఫ్ అఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ అఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ లెవెల్ ఒకటి తీసుకున్నారు అనుకోండి, దాంట్లోనే ఉండండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్పాలంటే డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, అట్లనే మోకాలు నొప్పి ఉంది. ఫస్ట్ ఏది తీసుకోవాలంటే మోకాలు నొప్పి తీసుకోండి. ఎందుకు అట్లా అంటే అది ఫిజికల్ లెవెల్ తెలుస్తుంది కాబట్టి. నొప్పి తగ్గినా కూడా షుగర్ కంట్రోల్ వచ్చేస్తుందండి. ఆ నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే సఫరింగ్ ఉందో దాన్ని తీసుకోండి. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అడగండి అతని సఫరింగ్ ఏంటి అని. ఆయనకు డబ్బులు కావాలి, అప్పులు ఉన్నాయి, రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, పైల్స్ ఉన్నాయి. ఫస్ట్ దేని ట్రీట్మెంట్ చేస్తారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పైల్స్ ట్రీట్మెంట్ చేస్తారు, డబ్బుల గురించి కాదు. సో అట్లా అఫర్మేషన్ మీరు ఎన్నైనా యాంగిల్లో ట్రై చేయొచ్చు. ఎస్ సార్, స్రవంతి గారు అడుగుతున్నారండి, ఫ్యామిలీకి మొత్తం ఒకటేసారి బ్లూ యాప్ రన్ చేయొచ్చా అండి అని అడుగుతున్నారండి. ఎక్సలెంట్ అండి. స్వాతి గారు అడిగింది, స్రవంతి గారు. శ్రావంతి గారు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. రియల్లీ హార్ట్ టచింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, నేను మర్చిపోయాను.
ఎస్, యూ కెన్ డూ కంప్లీట్ ఫ్యామిలీ అఫర్మేషన్. దాని కోచ్ లో కూడా మన కంప్లీట్ గ్రూప్ ఉంది. సో మీరు ఈవెన్ మీ ఆర్ఆర్ రికార్డ్ చేసేటప్పుడు గ్రూప్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకసారి ఎక్కడికి వెళ్తామా గ్రూప్ కి, హరీష్ గారు చూపించగలిగితే చూపించేసేయండి. ఎస్ సార్. ఆ గ్రూప్ కి వెళ్ళేసి గ్రూప్ లో మీ ఫ్యామిలీ ఫోటోస్ పెట్టేసేయండి, కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో ఒక ఫోటో. అట్లనే మీ ఇంటికి ఒక మంచి పేరు పెట్టుకోండి, మీకు ఒక మంచి, మీ గ్రూప్ కి ఒక మంచి పేరు పెట్టుకోండి. ఇక్కడ అది కాదండి, ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అని నొక్కాము, ఇక్కడ చూడండి గ్రూప్స్ ఉందా, ఈ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ మీ గ్రూప్ ఫోటో పెట్టేసుకోండి, మీ గ్రూప్ నేమ్, మీ ఇంటి పేరు ఒక నిక్ నేమ్ పెట్టుకోండి, కైండ్ ఆఫ్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్ అని పేరు రాయండి, అండ్ స్టార్ట్ డూయింగ్. ఎస్, బట్ కామన్ గోల్స్ మాత్రం వైబ్రేట్ చేయాలి. గ్రూప్ లో కామన్ గోల్స్, అందరు కలిపి ఒకటే గోల్. క్లియర్ అండి? ఈ వైబ్రేట్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే, అందరూ గ్రూప్ లో ఉన్న అందరు కలిసి ఒక చేయి మీద ఒక చేయి పెట్టండి, పెట్టి వైబ్రేట్ చేయండి, రికార్డ్ చేయండి. ఓకేనండి, ఇది నెక్స్ట్ క్వశ్చన్. సార్, ఈ డేట్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్ డేట్ అదే ఆ రోజు డేట్ అండి, ఏ రోజు అయితే మీరు వైబ్రేట్ చేద్దాం అనుకుంటారో ఆ డేట్. ప్లేస్ ఎక్కడ ఉన్నాం అనేది, ప్లేస్ అనేది మీరు ఇక్కడ ఉన్నారు. లేకపోతే మన ఇంటి ప్లేస్ ని పెట్టుకోవచ్చు కదండి. లేదు, ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మీ ఇష్టం అండి, Done. వేర్ యూ కనెక్టెడ్. అది డేట్ ఆఫ్ ఫౌండేషన్ అంటే మీరు ఇప్పుడు గ్రూప్ ఇవాళ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకుని టైం పెట్టుకోండి, అదే రాసుకోండి ఎప్పటికైనా. గ్రూప్ రికార్డ్ ఎలా చేయాలి, గ్రూప్ రికార్డ్ ఎట్లా చేయాలంటే, గ్రూప్ లో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఈ ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఒకరి చేతుల పైన ఒక చేయి పెట్టి రికార్డ్ చేయండి, హ్యాండ్ ఆన్ హ్యాండ్. హ్యాండ్ అండ్ ఆన్, ఎగ్జాక్ట్. యా. సంకల్పం చేసేటప్పుడు చేస్తారు కదండి, అదే అండి. పూజ ఒక్కరు చేస్తుంటే వెనకంచి చేతి పట్టుకుంటారు కదండి, అదే ప్రొసీజర్. లేకపోతే అందరూ ఒకరి హ్యాండ్ పైన ఒకరి హ్యాండ్ పెట్టి లాస్ట్ లో పైన హీలీ పెట్టి కూడా తీసుకోవచ్చండి. యా, దెర్ ఇస్ ఎ డ్రెస్ కోడ్ అండి. మదన్ మోహన్ గారు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు, ఇది కూడా హార్ట్ టచింగ్ క్వశ్చన్. డిస్టెన్స్ సీలింగ్ లో ఎవరైనా సరే ఎనీ ఆరా మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వీలైతే లైట్ కలర్ డ్రెస్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వైట్ ఫేర్ కలర్స్, నాట్ డార్క్ కలర్స్. సార్, నెక్స్ట్ ఆరాకి ఎనీ లాంగ్వేజ్ ఓకేనా, లేకపోతే ఇంగ్లీష్ మాత్రమే ఉండాలని గీతా చౌదరి గారు అడుగుతున్నారండి. ఎక్సలెంట్. ఆరాకి అన్ని లాంగ్వేజ్ తెలుసమ్మా. ఆరా లాంగ్వేజ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్, ఎనర్జీ అండి, అంతే. ఎస్. సో ఆరా లాంగ్వేజ్ పేరు ఏంటంటే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ. మనము ఏ ఏ భాషలో తిట్టినా ఆ భాష అర్థం కాకుండా ఆ ఏదైతే తిట్టు ఉందో అది నెగిటివ్ గానే తగులుతుంది. అదెంత ఇదియో అట్లనే మన ఎవరికి బ్లెస్సింగ్ ఇచ్చినా కూడా లాంగ్వేజ్ సంబంధం లేకుండా బ్లెస్సింగ్ వస్తుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది సంబంధం లేదు, కానీ మన డివైస్ అనేది ఇంగ్లీష్ లో రన్ అవుతుంది కాబట్టి డేటాబేస్ మీకు ఇంగ్లీష్ లో కనిపిస్తుంది. మన ఆల్రెడీ హీలీ వాళ్ళు పనిచేస్తున్నారు, ఫ్యూచర్ లో అన్ని లాంగ్వేజ్ లో మీరు చూడగలుగుతారు. ఎనీ మోర్ అండి, ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ప్లీజ్, వీ కెన్ వైండ్ అప్ దెన్. ఎనీ మోర్, ఎనీవన్? ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు? సో థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, హరీష్ గారు. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుద్దాము. సో ఐ థింక్ ఈ రోజు నాకు తెలిసిన సబ్జెక్ట్ ని ద లెవెల్ బెస్ట్ నేను మీ అందరికి అందించాలని మనసు అని కోరుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తో మళ్ళా కలుద్దాము. ఈ ఇయర్ లో కలవలేకపోతే డెఫినెట్లీ న్యూ ఇయర్ లో మనం అందరం మళ్ళీ కలుద్దాం. మీ అందరికి కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఈ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం కొంతమందికి హెల్త్ ఇచ్చి ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవరీ. Thank you, sir. Thank you very much for your wonderful time and wonderful experience sharing with us regarding Blue app అండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండి ప్రతి ఒక్క డౌట్ని మీ యొక్క అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీ యొక్క చాట్ బాక్స్లో మీరు ఇన్పుట్స్ ఇస్తూ
తెలుసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అంతేకాకుండా ఇంతటి అద్భుతమైన హోస్టింగ్ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరియు డాక్టర్ గారులకి, ఇద్దరి డాక్టర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్ ఆన్ అవర్ నెక్స్ట్ థర్స్డేస్ అండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్.